ఉద్యమాలు అనేది ప్రారంభమయ్యాయి. మళ్ళీ యూనివర్సిటీ ఓయూ జేఏసీ ఫామ్ కావడానికి ఒక నేపథ్యం ఏంటి, ఎందుకు కారణం ఏంటి, అసలుకి ఓయూ జేఏసీ ఎందుకు ఫామ్ అయిందంటారు? ఒరిజినల్గా అదే కేసీఆర్ దీక్ష అని చెప్పిన కదా, శ్రీకాంత్ చారి తగలబెట్టుకున్నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో. ఆ వార్తలు విన్న తర్వాత వాస్తవంగా ఆయన దీక్షకు మద్దతుగా ఒక ర్యాలీ జరిగింది ఆ రోజు. టీఆర్ఎస్ అనుకూల విద్యార్థి సంఘాలు కొన్ని ర్యాలీ తీసిరు. అప్పటికే ఈ జేఏసీ ఉద్యమ కాలంలోనే ఫేమస్ అయింది. కానీ అంతకుముందు మేము విద్యార్థి సంఘాలుగా ఉన్నప్పుడు విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ పేరు మీద పనిచేసేది. అది ఎక్కువ ఫేమస్ కాలే. జేఏసీ ఇన్ ద సెన్స్ అదే కదా, జాయింట్ యాక్షన్ కమిటీ. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమ సమయంలో బాగా ఫేమస్ అయింది. మేము ఒక 20 రోజులు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దీక్ష విరమం మద్దతుగా జరిగిన ర్యాలీ కంటే దీక్ష విరమం చేసిన తర్వాత ఒక టెంట్ వేసుకొని మేము కూర్చున్నాము. అది నిజమైన జేఏసీ. దాంట్లో అనివార్యంగా అసలు ప్రతి ఒక్కరు కూడా హాస్టల్ రూమ్లో ఉండకపోదురు అన్న, కేవలం పడుకోవడానికి వదురు అంతే. మళ్ళీ తెల్లారి రేవంగానే మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ కాడికి రావాలి, కూర్చోవాలి. చాలామంది కూడా ఆర్ట్స్ కాలేజ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలన్నంత గొప్ప స్థాయిలో ఆర్ట్స్ కాలేజ్ మా అందరికి కూడా ఒక ధైర్యం లెక్క ఉంటుంది. గుడి ఉంది ఆర్ట్స్ కాలేజ్లో? గుడి ఏం లేదు, ఆర్ట్స్ కాలేజే ఒక గుడి. గుడి అంటే పక్కన క్షేత్రం అంటే ఏమన్నా ఆర్ట్స్ కాలేజ్లో గుడి కట్టారేమో అనుకున్నా. ఉద్యమంలో ఆ స్థాయికి, ఆ పతాక స్థాయికి వెళ్ళిపోయిందని ఆ భావనతో అంటున్నాను. ఉద్యమకారులు ఉన్నారు అది ఒక పుణ్యక్షేత్రము, అసలు పవిత్రమైన స్థలము అన్నట్టుగా అయిపోయింది. వాస్తవంగా అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎప్పటికీ ఆ రోజుల్లోనైతే రోజు ఇద్దరి శవాలు తగలబడి. ఉద్యమాలు కదా, పుణ్య కార్యక్రమాలు కాదు కదా, పుణ్యక్షేత్రం ఎలా అవుతుంది? అంటే ఉద్యమం అనేది కూడా మన విముక్తి కోసం జరుగుతుంది. దేవుని మొక్కేటోళ్ళు కూడా ఏదైనా సమస్యలు ఉంటే విముక్తి జరగాలి, దేవుడా భగవంతుడు అని మొక్కుతారు కదా అన్న. అది నిజంగానే పెద్ద సమస్య విముక్తి కల్పించింది ఆర్ట్స్ కాలేజ్. అది కూడా ఒక భగవంతులాగా, ఒక దేవునిలాగా కనిపించింది చాలా మందికి. అంత పెద్ద సమస్య ఏముంది మీకు? తెలంగాణనే పెద్ద సమస్య కదన్న. తెలంగాణ రాకపోతే ఎంత సమస్య. మరి మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో, ఏదైతే మీరు ఆర్ట్స్ కాలేజ్ ఒక పుణ్యక్షేత్రము అది ఇదని అంటున్నారో, మనస వాచ కర్మన కోరుకొని తెలంగాణ తెచ్చుకున్నారు. ఆ తెలంగాణ వచ్చింది కదా, ఇంకేం హ్యాపీగా ఉండొచ్చు కదా. వచ్చింది కానీ అది మంచోళ్ళ చేతిలో లేదన్న. మేము అందుకని ఇప్పుడు ఉద్యమంలో ఎంతైతే స్వార్థంగా ఉందో, తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు వస్తే మంచి కూడా. ముఖ్యమంత్రి పదవి కంటే ఇంకేముంటుంది చెప్పు. మంచి స్టేజ్కి పోయినట్టే కదా. తెలంగాణ వనరులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కదా. తెలంగాణలో ఏం చేయాలన్నా మొత్తం కీలకమైన స్థానంలో ఉన్నాడు కదా, చేయొచ్చు కదా. మాకు అదే బాధ. మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, చేస్తున్నారు కదా, ఆయన కూడా చేస్తున్నట్టు నటిస్తున్నారు అన్న, చేయట్లే. నటన ఎలా ఉంటుంది, చేస్తుండడం ఎలా ఉంటుంది? చేస్తే ప్రజలలో తిరుగుతారు, చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాడు, చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడతాడు. రాలే శతాబ్ది ఉత్సవాలు అప్పుడు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అంటే మీరు చెప్తుందంటే యూనివర్సిటీకి రోజు కేసీఆర్ వచ్చి ఏం బిడ్డ టిఫిన్ తిన్నావా, ఏం బిడ్డ మధ్యాహ్నం అని అడగాలి. అవసరం లేదు. ఎప్పుడైతే ఒక సభ జరుగుతుందో, అధికారికంగా యూనివర్సిటీ నిర్వహించే శతాబ్ది ఉత్సవాలు, 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు మళ్ళీ రావు కదా. తెల్లారి కూడా మళ్ళీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను ఏర్పాటు చేసుకోలేం కదా. దానికి రాష్ట్రపతి వస్తున్నాడు కదా, గవర్నర్ వస్తున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కూడా వస్తాడు. వచ్చిండు కూడా, వచ్చి ఏం చేసిండు? ఒక మాట కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఆయన బొమ్మ కనబడితే కూడా మొత్తం మమ్మల్ని అరెస్ట్ చేసిరు. కేసీఆర్ వచ్చే రోజు ఒక 50-60 మంది విద్యార్థి నాయకులు మమ్మల్ని అరెస్ట్ చేసిరు. అంబర్పేట పోలీస్ స్టేషన్లో, నల్లకుంట పోలీస్ స్టేషన్ అంతా మా పోలీస్ స్టేషన్లో ఉంచి సభ జరుపుకోవడానికి వచ్చారు. అయినా మా విద్యార్థులు ఊకోలే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విద్యార్థులు మీరు మాట్లాడితే క్వశ్చన్ చేసేటట్టున్నారు, మీరు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అని అంటే కేసీఆర్ సపరేట్గా నోరు మూసుకున్నాడు కదా. నిజమైన పరిపాలన చేస్తుంటే మాట్లాడుతుండే, నటన పరిపాలన కాబట్టి మాట్లాడాలి అని మేము అనుకుంటున్నాము. ప్రజలందరూ కూడా అదే చూస్తున్నారు. ఓయిల పోరాటం